హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. మీరందరూ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. మీరు ఏదైతే విషెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని రోజు నా మెడిటేషన్లో యూనివర్స్కి నేను నా ప్రేయర్లో కన్వే చేస్తున్నానండి. ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యి మీరు హ్యాపీగా ఉండేలాగా యూనివర్స్ మీకు ప్రతీది ఇస్తుందని నేనైతే నమ్ముతున్నాను. మీరు కూడా బిలీవ్ చేయండి. మీరు ఏదైతే బిలీవ్ చేస్తున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీ లైఫ్లో అయితే కంప్లీట్ అవుతాయి. నేను కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరి కామెంట్స్ని కూడా చదువుతున్నానండి. పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ విషెస్ అయితే నేను అందరివి చదువుతున్నాను. సో మీ డ్రీమ్స్, మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. తొందరలోనే మీరు హ్యాపీగా మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా అచీవ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నానండి. సో మీరు అందరూ అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యి మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటిలోనూ కూడా మీరు స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళి మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తారని అయితే బిలీవ్ చేయండి. తప్పకుండా మీరు అనుకున్నవన్నీ కూడా మీ లైఫ్లోకి వస్తాయి. యూనివర్స్ మీరెంత బిలీవ్ చేసి మీరెంత నమ్మకంతో స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటే అంత త్వరగా మీ డ్రీమ్స్ అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేస్తుందండి. చక్కగా రీడింగ్స్ కూడా మంచి వస్తున్నాయి, మనకు అందరికీ తెలుస్తుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా తొందరలోనే ఫుల్ఫిల్ అవుతాయి. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అని కామెంట్ చేస్తున్న వాళ్ళకి అండ్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళైతే నన్ను వాట్సాప్లో అప్రోచ్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్స్ అన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ అనండి, ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు. మీ పేమెంట్ అయిన తర్వాత వెంటనే నేను అదే రోజు సేమ్ డేలో మీకు రీడింగ్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరు ఆన్ కాల్లో ఉండగానే రీడింగ్ అనేది కంప్లీట్ అవుతుందండి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్లో అప్రోచ్ అవ్వండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ అవసరం అవుతుంది అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. రీడింగ్ని అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇది అయితే టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. మీరు ఏ టైంలోనైనా కూడా రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చు. జనరల్ రీడింగ్ కాబట్టి రెజనేట్ అవుతుందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. ఇన్ కేసు రెజనేట్ అవ్వకపోయినా పర్వాలేదు, మేము కంటిన్యూ చేస్తాము మాకు అవసరం అనుకుంటే కనుక ఖచ్చితంగా చూడొచ్చండి. సో ఇప్పుడైతే ఫస్ట్ మీ అఫర్మేషన్స్ ఎలా ఉండాలి, యూనివర్స్ మీకు ఎట్లాంటి అఫర్మేషన్స్ ఇవ్వబోతుంది అంటే మీరు ఏది కోరుకుంటున్నారు అది ఎట్లా కోరుకుంటున్నారో అనేది మనం చూద్దామండి. మీరు మీ ఎనర్జీస్ని యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. మీరు స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండండి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఎట్లా అయితే ఉంటుందో మన వచ్చే ఆ రిజల్ట్ కూడా అట్లనే ఉంటుందండి. మన సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడు కూడా వస్తుందా రాదా, జరుగుతుందా జరగదా, ఇట్లాంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండకూడదు. ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా నా హార్డ్ వర్క్కి నేను సక్సెస్ పొందుతాను, ఖచ్చితంగా నేను ఏదైతే అనుకుంటున్నానో అది సక్సెస్ఫుల్గా రీచ్ అవుతాను, నేను హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తాను, సక్సెస్ఫుల్గా నేను కోరుకున్న జాబ్ వస్తుంది, నేను రిలేషన్షిప్ వైజ్ కరెక్ట్గా నేను అనుకున్నట్టు నా రిలేషన్షిప్ ఉంటుంది, ఎవరికో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు థర్డ్ పార్టీ గురించి చేయండి అని కూడా కామెంట్లో చెప్పారండి. తప్పకుండా ష్యూర్గా చేస్తానండి. థర్డ్ పార్టీ గురించి కూడా మేము హ్యాపీగా ఉండాలి, మా పార్ట్నర్తో మేము హ్యాపీగా మా లైఫ్ లీడ్ చేయాలి అని అయితే మీరు యూనివర్స్కి కన్వే చేయండి. ఖచ్చితంగా యూనివర్స్ మీకు అయితే చక్కటి మెసేజెస్ని అయితే ఫార్వర్డ్ చేస్తుంది. చక్కటి టైంలో మీరు కోరుకున్నవి మీకు అయితే జరగబోతున్నాయండి. ఇప్పుడు చూద్దాం. అందరూ కూడా స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా. లవ్ అండ్ పాజిటివిటీ బ్రింగ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ టు మై లైఫ్ అండ్ రిలేషన్షిప్స్. చూసారా, ఎవరో కోరుకుంటున్నారు మా లైఫ్లో లవ్ అండ్ పాజిటివిటీ, ప్రేమ ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. ఆ ప్రేమతో కూడిన పాజిటివిటీ ఎలా ఉండాలంటే జాయ్ని, హ్యాపీనెస్ని, అంటే ఒక హ్యాపీనెస్ని మీ లైఫ్లో తేవాలి. రిలేషన్షిప్ వైజ్ మీరు బాగుండాలి, స్ట్రాంగ్గా ఉండాలని మీలో చూస్తున్న వాళ్ళకి ఎవరికో అఫర్మేషన్స్ ఉన్నాయంట. అట్లా అంటే అంత స్ట్రాంగ్ మైండ్ సెట్తో మీరు కోరుకుంటున్నారు, మీ లైఫ్లో ఒక ప్రేమను కోరుకుంటున్నారు, ఒక రిలేషన్షిప్ వైజ్ మంచి జాయ్ని అంటే హ్యాపీనెస్ ఉండాలి అని కోరుకుంటున్నారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో ఇంకా ఎలా ఉందంటే
ఎఫర్మేషన్స్, ఐఎమ్ కాన్ఫిడెంట్ మై రిలేషన్షిప్. మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇది కూడా ఎఫర్మేషన్ ఎలా అంటే రిలేషన్షిప్ గురించే వచ్చింది. సో ఎలా ఉందంటే మీరు ఏదైతే రిలేషన్షిప్లో ఉన్నారో దాంట్లో మీరు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారంట. ఇన్ కేస్ మీ పార్ట్నర్, మీ సోల్మేట్ మీతో సరిగ్గా ఉన్నా లేకపోయినప్పటికీ కూడా మీరు మాత్రం మీ రిలేషన్షిప్ విషయంలో కాన్ఫిడెన్స్గా నేను కోరుకున్న హ్యాపీనెస్ నేను పొందుతాను అన్నట్లు మీరైతే ఉంది. ఇంకా ఎలా ఉంటుందంటే ఏది జరుగుతున్నా కూడా అదంతా నా మంచికే జరుగుతుంది, నేను ప్రతి విషయంలో స్ట్రాంగ్ అవ్వాలి అని అనుకుంటున్నాను, అట్లాంటి స్ట్రెంగ్త్ని యూనివర్స్ నాకు ఇవ్వబోతుంది అని నమ్ముతున్నారంట. సో చూసే వాళ్ళలో ఎవరికో ఇలాంటి అఫర్మేషన్స్ ఉన్నాయండి. మీకు కనుక అట్లాంటివి ఏమైనా అనిపిస్తే ఖచ్చితంగా నా కామెంట్లో నాకు తెలియచేయండి. ఐఎమ్ క్రియేటింగ్ ద లైఫ్ ఆఫ్ మై డ్రీమ్స్. ఏవైతే మీ డ్రీమ్స్ ఉన్నాయో అట్లాంటి డ్రీమ్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకునేంటి చక్కటి లైఫ్ మీరు కావాలి అని కోరుకుంటున్నారట. ఖచ్చితంగా అందరూ అదే కోరుకుంటాం కదండి. మన ఆశలు కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసి హ్యాపీగా ఉండాలి అనే లైఫ్నే మనం ఎవరమైనా కోరుకుంటాం ఖచ్చితంగా. అందుకనే రీడింగ్లో కూడా ఇట్లా వచ్చింది, ఎఫర్మేషన్స్లో ఈ విధంగా వచ్చింది. సో మీకు ఇవి ఎఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు రెజినేట్ అయితే, కనెక్ట్ అయితే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి. ఐ అట్రాక్ట్ హెల్దీ అండ్ లవింగ్ రిలేషన్షిప్. మీరు ఎలాగంటే అట్రాక్ట్ అవుతున్నారంట, అట్రాక్ట్ అవ్వాలి అనుకున్న హెల్దీ అండ్ లవ్వింగ్ రిలేషన్షిప్లో మీరు అట్రాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారంట. అంటే అలాంటి రిలేషన్షిప్ని మీరు కోరుకుంటున్నారు, దానికి మేము అట్రాక్ట్ అవుతాము అన్నట్లు మీ మనసులో ఉంది. అంటే ఇన్ కేస్ ఎవరైనా ఇంకా మేము రిలేషన్షిప్లోకి వెళ్ళలేదు, మాకు మంచి పార్ట్నర్ కావాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ విధమైన ఆలోచనలు ఉన్నాయి. ఇన్ కేస్ మీ పాస్ట్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయి మాకు కాదు, మళ్ళీ మేము కొత్త రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే అది ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారంట. హెల్దీగా ఉండాలి అండ్ లవ్వింగ్ రిలేషన్షిప్, కేర్ అంటే మిమ్మల్ని బాగా ప్రేమించి, మిమ్మల్ని అభిమానించి, మీతోనే అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని హ్యాపీగా ఉంచే ఒక హెల్దీ రిలేషన్, ఆరోగ్యకరమైన ఒక బంధం మీకు కావాలి అని మీరైతే కోరుకుంటున్నారు అని యూనివర్స్ చెప్తుందండి. సో మీ మనసులో చూసే వ్యూస్లో అట్లాంటి ఒక కోరిక అయితే ఉంది. సో అందుకని ఇట్లాంటి అఫర్మేషన్స్ మీకు యూనివర్స్ ప్రొవైడ్ చేస్తుంది. డియర్ యూనివర్స్, ఐఎమ్ రెడీ ఫర్ అన్ ఆసమ్ సర్ప్రైజెస్ టుడే. ఏదైతే ఈరోజు గడుస్తుందో ఎవరో కోరుకుంటున్నారంట. డియర్ యూనివర్స్, ఈరోజు నేను ఒక ఆసమ్ సర్ప్రైజెస్, ఎప్పుడైతే మీకు కావాలి అనుకుంటున్నారో ఆ డేని ఒక ఆసమ్ సర్ప్రైజెస్ అంటే ఒక ఊహించలేనటువంటి చక్కటి మిరాకిల్స్తో, సర్ప్రైజెస్తో మీ లైఫ్ నిండిపోవాలి అని మీ అఫర్మేషన్స్ ఉన్నాయంట. ఖచ్చితంగా చూసే వాళ్ళ ఎవరో ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయండి. మీరు నాకు కామెంట్లో తెలియజేస్తేనే నాకు తెలుస్తుంది. అవును మేడం, నాకు ఇలాంటి అఫర్మేషన్స్ ఉన్నాయి, నాకు ఇలాంటి కోరికలు ఉన్నాయి, లేదా అక్క నాకు ఇట్లాంటి కోరికలు ఉన్నాయి, అవునండి నాకు ఇలాంటి కోరికలు ఉన్నాయని మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. ఓకే, నేను చేసిన రీడింగ్ నాకు రెజనేట్ అవుతుంది, నేను చేసింది వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, యూనివర్స్ కరెక్ట్ మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది, రీడింగ్ రైట్ వేలో వెళ్తుంది అనేది. సో అందుకే నేను పదే సార్లు అడుగుతున్నాను, మీరు ఎవరికైనా కనెక్ట్ అవుతుంది, అవును మేడం మాకు ఇట్లాంటి ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి, మాకు ఇలాంటి అఫర్మేషన్స్ ఉన్నాయి, మాకు ఇలాంటి కళలు ఉన్నాయి, మేము సాధించుకోవాలి అనుకుంటున్నామంటే ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి. ఇంత మంచి యూనివర్స్ అడుగుతున్నారంట, ఒక ఆసమ్ సర్ప్రైజెస్ మా కోసం ప్లాన్ చెయ్యి యూనివర్స్ అని చెప్పి యూనివర్స్ని అడుగుతున్నారంట చక్కగా. అలా అడుగుతున్న వాళ్ళు ఎవరో, ఐ ఓన్లీ అట్రాక్ట్ హెల్దీ రిలేషన్షిప్స్. మీరు ఏం కోరుకుంటున్నారంటే పదే వచ్చింది కార్డు. ఎలా ఉందంటే మీరు ఐ ఓన్లీ అట్రాక్ట్ హెల్దీ రిలేషన్షిప్స్, నేను ఓన్లీ హెల్దీ రిలేషన్షిప్స్కి మాత్రమే అట్రాక్ట్ అవుతాను, ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఈరోజు నువ్వంటే నాకు ఇష్టం లేకపోతే మీతో ఉండాలనుకుంటున్నాను ఇట్లాంటి చెప్తే నేను నమ్మను, నేను కోరుకుంటున్నాను ఒక హెల్దీ రిలేషన్షిప్స్ మాత్రమే నేను కోరుకుంటున్నాను అని మీరు స్ట్రాంగ్ డెసిషన్స్ మీద ఉన్నారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి. ఖచ్చితంగా చూసే వాళ్ళలో ఎవరో ఒకరు దీనికి రెజనేట్ అవుతున్నారు, కనెక్ట్ అవుతున్నారు అని నాకైతే అనిపిస్తుంది. మీకు కనుక రెజనేట్ అయితే కనుక ఖచ్చితంగా నా కామెంట్లో తెలియచేయండి. డియర్ యూనివర్స్, ఐఎమ్ రెడీ టు యూస్ మై స్ట్రెంగ్స్ అండ్ టాలెంట్స్ క్రియేట్ లైఫ్ ఆఫ్ మై డ్రీమ్స్. నేను నా డ్రీమ్స్ కోసం నా స్ట్రెంగ్త్ని, నా టాలెంట్స్ని అన్నీ యూజ్ చేసి నేను ఒక మంచి లైఫ్ని, మిరాకిల్ లైఫ్ని నేను
క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను యూనివర్స్ అని మీలో ఎవరో గట్టిగా స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకుంటున్నారట. ఇవన్నీ డెసిషన్స్ అందరికీ వర్తిస్తాయండి. ఇన్ కేస్ నాకైనా కూడా, నేను కూడా ఎలా అంటే స్ట్రాంగ్గా ఆలోచనలతోనే ఉంటాను ఎవరమైనా. అది ఎవరికి ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే. అంతేకాని మన కాన్సన్ట్రేషన్ అంతా వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోయి అసలు మనల్ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటే ఇంకా అసలు ఎలాంటి ఎఫర్మేషన్స్ మనకు ఉండవు, మన దగ్గర ఎలాంటి స్ట్రెంగ్త్ ఉన్నా కూడా పని చేయదు. అందుకే నేను పదే సార్లు చెప్తున్నాను, అందరికీ కూడా మీ టాలెంట్స్ ఏమున్నాయో బయటకు తీయండి, మీ స్ట్రెంగ్త్ ఏముందో బయటకు తీయండి. ఓన్లీ ఒకదాని మీదే కాన్సన్ట్రేషన్ చేసుకుని ఉండిపోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు కనుక్కోండి అని ఇక్కడ అదే చెప్తుంది. మీరు రెడీగా ఉన్నారట మీ స్ట్రెంగ్త్స్ని, మీ టాలెంట్స్ని బయటకు తీసి మీ లైఫ్ని మీరు సరిదిద్దుకుని ఒక మంచి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో యూనివర్స్ కూడా అవన్నీ ఇవ్వడానికి రెడీగా ఉంది అని అర్థం. అందుకనే మీరు మంచిగా ఖచ్చితంగా మీరు ఒక హార్డ్ వర్క్ చేస్తూ మీరు అనుకున్న దాన్ని పాజిటివ్ థాట్స్తో ముందుకు తీసుకువెళ్తుంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అట్లాంటి సక్సెస్ఫుల్ లైఫ్ మీ లైఫ్లో జరుగుతుంది. ఒక మిరాకిల్స్ జరుగుతాయి, ఒక హ్యాపీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అని యూనివర్స్ యొక్క మెసేజెస్ అండి. సో చూసారు కదా ఎఫర్మేషన్స్ ఎంత బాగున్నాయో, మంచి ఎఫర్మేషన్స్ ఉన్నాయి మీ అందరికీ కూడా. సో మీ డ్రీమ్స్ అన్నీ తొందరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నానండి. సో ఇప్పుడైతే చూద్దాం, రీడింగ్లోకి వెళ్దామండి. రీడింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి? యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్కి ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. అండ్ ఎలా అంటే ఏదైనా విషయంలో మనం ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటాం, సారీ చెప్పుకోండి. ఎప్పటికప్పుడు సారీ చెప్పి థ్యాంక్ యూ చెప్పి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఎప్పుడు మనకి చాలా మీరు అనుకోని సంఘటనలు మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి, అందరి లైఫ్లో జరుగుతాయి. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం అసలు మనం దేనికి పనికిరామేమో అనుకుంటాం. అలాంటి టైంలోనే ఏదో ఒక మిరాకిల్ జరుగుతూ ఉంటుంది. మీరే గమనించుకోండి, మీ లైఫ్లో ఎంత బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినా దాని నుంచి బయటపడే ఒక చిన్ని దారి మీకు ఉండనే ఉంటుంది. లేదంటే అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోతారు. వావ్, ఫస్ట్ ది జడ్జ్మెంట్ వచ్చిందండి. ది జడ్జ్మెంట్ వచ్చిందంటే యూనివర్స్ మీకు ఇక్కడ ట్రంపెట్ ఊదుతూ మీ లైఫ్లో ఏదో ఒక మిరాకిల్ జడ్జ్మెంట్ అయితే ఇవ్వబోతుంది. ఆ జడ్జ్మెంట్ చూసారా? ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జడ్జ్మెంట్లో యూనివర్స్ డివైన్ ఎలా ఉందంటే ట్రంపెట్ ఊదుతూ ఇక్కడ చూసారా, వీళ్ళందరూ కూడా చేతులు చాచుచూ అడుగుతున్నారు మంచి. అంటే ఎప్పుడు మనము ఒక మాట మాకు అది కావాలి అని అడుగుతాం, అది మంచిదైతేనే అడుగుతాం. అది మనకు నచ్చలేనిది అయితే మనం ఎందుకు కావాలి అంటాం, చేతులు ముడిచేసుకుంటాం కదండి. జనరల్గా అదే జరుగుతుంది ఇక్కడ. అందరూ హ్యాపీ మూమెంట్లో ఇవ్వండి యూనివర్స్ అని అడుగుతున్నారు. అంటే ది జడ్జ్మెంట్ ఎవరికైతే జడ్జ్మెంట్ కావాలి అవసరం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇక్కడ ఎవరో రీడింగ్ చూసే వాళ్ళలో ది జడ్జ్మెంట్ కోరుకుంటున్నారు అని ఇక్కడైతే నాకు అర్థమవుతుంది. సో జడ్జ్మెంట్ అది ఎట్లా అయినా అయి ఉండొచ్చు అండి. ఇన్ కేస్ మీ రిలేషన్షిప్లో మీకు అది ఆ రిలేషన్షిప్ చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంటుంది. కొంతమంది విషయంలో, అందరి విషయంలో నేను చెప్పట్లేదండి, కొంతమంది విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, ఒక్కొక్కరిది ఒక్కొక్క సినారియో ఉంటుంది. అంటే కొంతమందికి రిలేషన్షిప్ ఇద్దరికి మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉన్నా కూడా ఎట్లా ఉంటుందంటే సరిగా ఎక్స్ప్రెసివ్గా ఉండరు, లేకపోతే పార్ట్నర్ సరిగా పట్టించుకోరు, లేదంటే టైం లేదంటారు. ఇట్లా కొంతమందికి ఏంటంటే ఇద్దరు ఫస్ట్ బాగానే ఉంటారు, తర్వాత థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తోనో లేకపోతే సిచ్యువేషన్స్ డిమాండ్ చేసో ఒకరికొకరు దూరం అవ్వడం, గ్యాప్ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో ఏమవుతుందంటే అన్ఫార్చునేట్లో రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒకరు డామినేషన్తో ఇంకొకరు తట్టుకోలేకపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటి, మాకు రిలేషన్షిప్ వద్దు, మేము న్యూ లైఫ్ని బిగిన్ చేయాలి, మేము మంచిగా ముందుకు వెళ్ళాలి, మాకు రిలేషన్షిప్ వల్ల చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం అన్న వాళ్ళు ఏం చేస్తారు, కోర్టుకి వెళ్ళడం, లేకపోతే డివోర్స్కి అప్లై చేసుకోవడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ పార్ట్నర్ నచ్చలేదు. అందరు నచ్చలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డివోర్స్ తీసుకుని మళ్ళీ న్యూ లైఫ్ని బిగిన్ చేద్దాం అనుకుంటారు. అట్లాంటి వాళ్ళ విషయంలో ఒక జడ్జ్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమందికి వాళ్ళ పార్ట్నర్ స్ట్రాంగ్గా ప్రేమగా ఉన్నా కూడా కొంతమందికి నచ్చరు. ఎందుకంటే వాళ్ళకి వేరే అలిగేషన్స్ ఉంటాయి, వాళ్ళకి వేరే ఏదో ఒక థాట్స్ ఉంటాయి. అవన్నీ తెచ్చి వీళ్ళ మీద రుద్దేసరికి వీళ్ళకి ఎలా ఉంటుంది, వీళ్ళేమో పార్ట్నర్ ఇంట్రెస్ట్ లేకపోయినా, మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీ పార్ట్నర్ ఒక్కొక్కసారి డివోర్స్ అడుగుతూ ఉంటారు. అట్లాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది, డివోర్స్ రాకపోతే మంచిది అనిపిస్తుంది. మీరేం కోరుకుంటున్నారో ఇక్కడ
ఇది జడ్జ్మెంట్ అంటే మీకు నచ్చింది జరుగుతుంది కానీ కాదండి, నచ్చింది మాత్రమే జరుగుతుంది అని. నచ్చంది ఎప్పటికీ ఇవ్వదు యూనివర్స్. ఇక్కడ చూసారా, అందరూ కూడా హ్యాపీగా ఇచ్చింది అడుగుతున్నారు చేతులు చాచి మరి. అంటే అర్థం ఏమిటంటే మీ లైఫ్లో మీరు ఏదైతే జడ్జ్మెంట్ కింద కోరుకుంటున్నారో అది మీకు దొరకబోతుంది. కొంతమందికి కోర్టు కేసులు, లావాదేవీలు, అంటే ఏదైనా ప్రాఫిట్ విషయంలో కానీ, లేకపోతే ఏదైనా ఆస్తి వ్యవహారాలు, అంటే ఏదైనా డబ్బుల పరంగా, లేకపోతే ఏదైనా ప్రాపర్టీస్ పరంగా, ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ సాల్వ్ అవుతాయి, మీకు సంబంధించిన జడ్జ్మెంట్ మీకు దొరుకుతుంది అని ఉంటుంది. ఇంకా కొంతమంది విషయంలో ఎలా ఉంటుందంటే జాబ్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే, జాబ్లో మీరు ఏదైతే సక్సెస్ అడుగుతున్నారో అట్లాంటి సక్సెస్ఫుల్ లైఫ్ మీకు వస్తుంది. మీరు కోరుకున్న శాలరీ ప్యాకేజెస్ ఉన్న జాబ్ మీకు రావచ్చు, లేదా మీరు కోరుకున్నట్లు మీ బిజినెస్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళొచ్చు, లేదా మీకు కావలసినంత ఫైనాన్షియల్ స్టేటస్ని మీరు కోరుకున్నంత మీకు దక్కించే విధంగా మీకు యూనివర్స్ జడ్జ్మెంట్ ఇవ్వచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఒక జడ్జ్మెంట్ రూపంలో మీరు కోరుకున్నవి మీకు జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి. సో నెక్స్ట్ కార్డ్ చూద్దాం. నైట్ ఆఫ్ పెంటికల్స్. ఫైనాన్షియల్గా మీరు ఏదైతే స్టేబుల్ అనుకుంటారో, ఫైనాన్షియల్గా డబ్బుల పరంగా మీరు ఏదైతే కావాలి అనుకుంటారో అట్లాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తూ, నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీనింగ్ ఏంటంటే నండి, డబ్బు రిలేషన్షిప్లో ఏదైతే ఉందో స్ట్రాంగ్ బాండింగ్, అట్లానే ఫైనాన్షియల్గా డబ్బుల పరంగా మీరు కోరుకున్న స్టేటస్ని పొందడం కానీ, మీరు కోరుకున్న విధంగా మీరు మనీ ఎర్న్ చేయడానికి ముందుకు వెళ్ళటం కానీ, మీ ఎఫర్ట్స్ని అన్నిటినీ పెట్టడం కానీ, ఇట్లాంటివన్నీ చేయగలుగుతారు. అంటే కెరియర్లో గ్రోత్ ఉంటుంది. ది వరల్డ్ చూసారా, అన్ని పాజిటివ్ కార్డ్స్, బెస్ట్ కార్డ్స్ వస్తున్నాయి. ది వరల్డ్ అంటే న్యూ బిగినింగ్స్, ఒక న్యూ చేంజెస్ జరగబోతున్నాయి. ఆల్రెడీ చెప్పాను కదండి, జడ్జ్మెంట్ వచ్చినప్పుడే చెప్పాను నేను మీకు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతాయి. ది వరల్డ్ వచ్చిందంటేనే ఒక న్యూ బిగినింగ్ జరగబోతుంది, న్యూ లైఫ్లో చేంజెస్ జరగబోతున్నాయంటే ఇప్పటి వరకు మీ లైఫ్ ఏదైతే ఈ పార్ట్ ఇటు చూస్తే మనకు ఒకలా ఉంటుంది, ఇటు చూస్తే ఒకలాగా ఉంటుంది. ఈ పార్ట్ చూసిన వాళ్ళకి ఇట్లా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అంటే ఏదైతే చీకటిని చూసారో వాళ్ళకి వెలుతురు అనేది కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటి వరకు బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ, స్ట్రగల్ కానీ ఇట్లాంటివి ఫేస్ చేశారో, అది రిలేషన్షిప్ అయినా, కెరియర్ అయినా, జాబ్ రిలేటెడ్గా అయినా, బిజినెస్ రిలేటెడ్గా అయినా, ఏదైతే మీరు కోరుకున్నవి జరగట్లేదు, మేము అనుకున్నవి జరగట్లేదు, మేము అనుకున్న డబ్బులు మాకు రావట్లేదు, మేము అనుకున్న రిలేషన్షిప్లో హ్యాపీగా లేము అని ఎవరైతే అనుకుంటున్నారో మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్స్ జరగబోతున్నాయి. ఈ న్యూ బిగినింగ్స్ కూడా ఎలా ఉండబోతున్నాయి అంటే, మీరు కోరుకున్న, ఇన్ కేస్ మీరు రిలేషన్షిప్ అయితే మాట్లాడుకుందాం, రిలేషన్షిప్లో అయితే మీరు కోరుకున్న విధంగా ఒక న్యూ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారండి. న్యూ బిగినింగ్స్ జరుగుతున్నాయి అంటేనే అర్థం న్యూ రిలేషన్షిప్లోకి మీరు ఎంటర్ అవ్వబోతున్నారు. లేదు ఇన్ కేస్ మేము మా ఓల్డ్ పార్ట్నర్తోనే మేము హ్యాపీగా ఉంటామంటే, ఏదైతే మీ చేంజ్ కోరుకుంటున్నారో మీ పార్ట్నర్లో, ఏదైతే అంటే అందరూ 100% కరెక్ట్గా ఉంటారని మనకేం ఉండదు కదండి. మీరు మీ పార్ట్నర్ విషయంలో ఏదైతే చేంజెస్ కోరుకుంటున్నారో అవన్నిటినీ కూడా మీరు చూడగలుగుతారు. అంటే మీకు నచ్చిన విధంగా, మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అట్లాంటి చేంజెస్ అన్నిటినీ కూడా మీరు చూడగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుందండి. సో యూనివర్స్ ఆ విధంగా మీకు మెసేజ్ రూపంలో అయితే అందించడం జరిగింది. చూసారు కదా, వావ్, ఏస్ ఆఫ్ కప్స్. ఇప్పుడు నేను అదే చెప్తాను. ఇక్కడ జడ్జ్మెంట్ జరిగింది, తర్వాత నైట్ ఆఫ్ పెంటికల్స్ అనేది, తర్వాత ది వర్డ్ ఏస్ ఆఫ్ కప్స్. అంటే ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ చూసారా, ఒక కప్ ఉంది, అది కూడా ఒక చేతిలో ఉంది, దాంట్లోని ఒక హోలీ క్రాస్ ఉంది, ఒక పీజిన్ ఉంది. ఎలా ఉందంటే హోలీ క్రాస్ని తెచ్చి పెడుతుంది పీజిన్, అది ఒక పావురం వచ్చి హోలీ క్రాస్ని పెడుతుంది. అది కూడా ఎలా ఉంది, ఇక్కడ కప్పులో నుంచి అంతా ఓవర్ఫ్లో అయిపోతుంది. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ మీకు ఏదైతే దొరుకుతుందో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీకు ఏదైతే దక్కాలి అని రాసి పెట్టుందో అది మీరు ఇప్పటి వరకు చూసిన దానికంటే డబుల్గా ఉంటుంది. అంటే ప్రేమను కోరుకుంటున్నారు, ఆప్యాయతను కోరుకుంటున్నారు, రిలేషన్షిప్లో మార్పును కోరుకుంటున్నారు. అది ఎలా ఉంటుందంటే ఎమోషనల్ కనెక్షన్స్ని మీరు బాగా కోరుకుంటున్నారు. అది కూడా ఇందాకే మీకు ఎఫర్మేషన్స్లో వచ్చింది, హెల్దీ రిలేషన్షిప్పే మాకు కావాలి అని చెప్పి.
మీకు నేను అందుకే ఫస్ట్ ఎఫర్మేషన్స్ తీసి ఇప్పుడు ఇవి తీస్తున్నాను. మీకు ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. నేను కంటిన్యూషన్గా ఏది పడితే అది చేయకుండా ఎఫర్మేషన్స్ తీసాను, నెక్స్ట్ కార్డ్స్ తీసాను. చూసే వాళ్ళలో ఎవరో మాకు హెల్దీ రిలేషన్షిప్పే కావాలి, మాకు మేమున్న రిలేషన్షిప్లో హెల్దీ లేదు, మేమున్న నమ్మకం లేదు, అపనమ్మకంతో ఉన్నాయి మా రిలేషన్షిప్. అలాంటి హెల్దీ రిలేషన్షిప్లో ఎలా ఉంటుందంటే మీరు అనుకున్న ప్రేమ కంటే ఓవర్ఫ్లో అవుతుంది. మీ మీద చూపించే ఎఫెక్షన్ కానీ, మీ మీద లవ్ కానీ, మీ ఏదైతే మీరు కోరుకుంటున్నారో అవన్నీ ఓవర్ఫ్లో అవుతున్నాయండి చక్కగా. అంటే మీరు హ్యాపీగా ఉంటారు. న్యూ బిగినింగ్స్ జరిగితే హ్యాపీనెస్ ఉంటుంది. అది రిలేషన్షిప్లోనైనా అయి ఉండొచ్చు, కెరియర్లోనైనా అయి ఉండొచ్చు, బిజినెస్లోనైనా అయి ఉండొచ్చు, లేదు ఫైనాన్షియల్గా కూడా మీకు ఇప్పటి వరకు డబ్బులు రాలేదు, నేను ఎంత కష్టపడినా నా అమౌంట్స్ నాకు రావట్లేదు అనుకున్నారో వస్తాయండి. వచ్చి ఖచ్చితంగా ఓవర్ఫ్లో అవుతాయి అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. చూసారు ఎంత మంచి కార్డ్స్ యూనివర్స్ ఇస్తుందో మీకు. అసలు వావ్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటి రోజు అంతా అసలు చూసే వాళ్ళు ఎవరో బాగా లక్కీ పర్సన్స్ ఉన్నారండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే ఇంకా దానికి మించిన కార్డ్ లేదంటే పెంటికల్స్ ఎనర్జీని అంటేనే ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్ అయిపోతారు అని అర్థం. ఆ స్ట్రాంగ్ కూడా ఎలా ఉంటుంది, మీకు ఒక కీ పొజిషన్ వస్తుందండి. కింగ్ పొజిషనే కదా మనకి అన్నిటికంటే కీ పొజిషన్. ఒక కింగ్ కంటే ఇంకెవరైనా మనము స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పగలం. అలాంటి కింగ్ పొజిషన్లో మీరు పెంటికల్స్ ఎనర్జీలో ఉంటారు. అంటే ఎలా అంటే డబ్బులు ఏదైతే ఇప్పుడు వరకు మేము స్ట్రగల్ ఫేస్ చేస్తున్నాం, మాకేం కుదరట్లేదు, మాకు అది రావట్లేదు, ఇది రావట్లేదు, మేము అనుకున్న శాలరీ రావట్లేదు అనుకుంటే స్టాప్ చేయండి. అవన్నీ మీ అఫర్మేషన్స్ అన్నీ కూడా యూనివర్స్కి చెప్పండి. యూనివర్స్ ఖచ్చితంగా మీకు ఇస్తుంది అని నేను అందుకే చెప్తున్నాను. ఇక్కడ ఎట్లా ఉందంటే స్ట్రాంగ్ ఎనర్జీస్ వచ్చినాయి. మీరు ఒక కీ రోల్లో అంటే మీరు జాబ్ కోరుకుంటే ఒక మంచి జాబ్లోకి వెళ్తారు. అది ఎలా ఉంటుందంటే ఒక మేనేజర్ పోస్ట్, ఒక కంపెనీ ఉందనుకోండి, దాంట్లో హయ్యర్ క్యాడర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉంటారు. మీ చేతి మీదే శాలరీస్ ఇవ్వడం కానీ, మీ చేతితోనే అన్నీ జరగడం కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నిటినీ మీ చేతిలో మీ ఆధీనంలో ఉండటం కానీ ఇట్లాంటివి అయితే జరుగుతాయి. అదే బిజినెస్ అనుకోండి, బిజినెస్లో ఎలా ఉంటుందంటే ఇంకా మీ బిజినెస్ అనేది ఒక స్ట్రాంగ్ పాతికిపోయిన బిజినెస్, దాన్ని కోట్లలో టర్న్ ఓవర్, అంటే మీ కోట్లలో టర్న్ ఓవర్ అని అన్ని బిజినెస్లకి చెప్పలేమండి. ఎందుకంటే మీరు లక్షల్లో చేస్తూ ఉన్నప్పుడు కోట్లలో టర్న్ ఓవర్ జరగదు కదా. మీకు తగ్గాగా మీరు ఫైనాన్షియల్ స్టేటస్ ఎంత అయితే ఉంటుందో అందులో మీరు పీక్ స్టేజ్లో, అందులో మీరు సుపీరియర్ స్టేజ్లో ఉంటారు. మీరు వేలల్లో చేస్తుంటే ఆ వేలల్లోనే మీకు డబ్బులు రావటం, మీ చేతి నిండా డబ్బు ఉండటం, మీరు ఎవరికైనా మీరు ఇచ్చే పొజిషన్లోనే ఉంటారు కానీ మీరు ఎవరి దగ్గర తీసుకునే పొజిషన్లో ఉంటారు. మీదే హయ్యర్ ప్రయారిటీ అన్నట్టు ఉంటుంది మనీ విషయంలో. అట్లాంటి పెంటికల్స్ ఎనర్జీలోకి మీరు వెళ్ళబోతున్నారు. అసలు బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు, ఇంకా మిమ్మల్ని కొట్టే వాళ్ళు లేరు అన్నట్లు. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీ లైఫ్లో జరగబోతున్నాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో ఇంకా 10 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్ ఏంటి ఇదంతా. 10 ఆఫ్ పెంటికల్స్ ఎలా ఉందంటే మీకు రావాల్సిన ప్రాపర్టీస్ కానీ, అంటే తాత ముత్తాతల ఆస్తులు కొన్ని రాకుండా మమ్మల్ని, ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను జడ్జిమెంట్ వస్తుందండి. ప్రాపర్టీస్కి సంబంధించింది ఏదైనా మీకు రావాల్సిన ఉంటే అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. అదేవిధంగా మీకు ఎలా ఉంటుందంటే ఈ 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మీకు రావాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అందుతాయండి ఫైనాన్షియల్గా. ఇంతవరకు కొన్ని సందర్భాల్లో ఏంటంటే డబ్బులు అలా కనిపిస్తూ ఉంటాయి మనకి, కానీ చేతికి అందవు. నా డబ్బులు ఉన్నాయి పలానా దగ్గర, నాకు రావాల్సినవి ఉన్నాయి కానీ నాకు చేతికి అందట్లేదు అని చాలామంది చెప్తారు. పర్సనల్ రీడింగ్స్లో కూడా ఇవి నాకు చాలా జరుగుతున్నాయి. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీ మనీ ఏదైతే ఉందో అది మీ చేతికి అందే ఛాన్సెస్ అనమాట. దీని తర్వాత ఇది కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీరు ఏదైతే తీసుకుంటారో ఏదైతే మీ మనీ అనుకుంటారో అది మీ చేతికి వస్తుంది. అదే కాకుండా మీ తాత ముత్తాతల ఆస్తులు కానీ, మీ వారసత్వంగా వచ్చే ఆస్తి ఏదైనా ఉన్నా కానీ, లేకపోతే మీకు ఏదైనా రావాల్సిన అమౌంట్స్ బయట ఉండిపోయినవి కానీ అవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. అదే కాకుండా దానికి ఎవరైనా పెద్దవాళ్ళు హెల్ప్ చేయడం కానీ, లేకపోతే కొంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మీకు ఎవరైనా హెల్ప్ చేయడం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనేది యూనివర్స్ చెప్తుందండి. సో చూసారు కదా, ఫైనాన్షియల్గా ఈరోజు మీకు మంచిగా ఒక స్ట్రాంగ్ కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. ది ఫూల్ ఈ రిలేటెడ్గా ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ది ఫూల్ అంట మీకేమనిపిస్తుందంటే ఏదో ఒక అడ్వెంచరస్ డెసిషన్ నేను తీసుకోవాలి, ఇంత ఫైనాన్షియల్గా సెక్యూర్డ్ అవుతాము, తర్వాత ఏమో న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. ఇవన్నీ జరిగిన తర్వాత మనం ఎప్పుడైనా ఎవరైనా ఆగుతామా? ఇంత జరిగింది కదా, ఇంత స్ట్రాంగ్ అయ్యాం కదా,
ఇక నుంచి మేము స్టెప్ బై స్టెప్ ఇంకా ముందుకు వెళ్ళాలి, ఏదైనా న్యూ అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకోవాలి, ఇంకా లైఫ్ చేంజ్ అవ్వాలి, ఇంకా బాగా పేరు ప్రఖ్యాతులు రావాలి, లేకపోతే రిలేషన్షిప్లో ఇంకా మంచిగా హ్యాపీగా ఉండాలి. ఇంకెప్పటికీ కూడా రిలేషన్షిప్లో మళ్ళీ మేము వెనక్కి తిరిగి చూసుకోకుండా అంత స్ట్రాంగ్గా మేము అయిపోవాలి, లేదా జాబ్ రిలేటెడ్గా ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇంకా ఎదగాలి. మనిషి అనేవాళ్ళు అలాగే ఉంటారు కదా, ఇప్పుడు నేనైనా అంతే, ఇది జరిగిన తర్వాత ఇంకోటి జరగాలి అని కోరుకుంటాను. అట్లానే మీరు ఇంత ఎనర్జీస్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకోబోతున్నారంట. ఎలా అంటే దానివల్ల లాభము ఉండొచ్చు, నష్టము ఉండొచ్చు, కానీ మీరు దాన్ని పట్టించుకోరు. ది ఫూల్ అంటే ఎలా ఉంటుందంటే జీరో నుంచి మళ్ళీ నేను స్టార్ట్ అవుతాను, ఒకవేళ పోయిందనుకో పోతుంది, వచ్చిందనుకో వస్తుంది, కానీ నేను అడ్వెంచరస్ డెసిషన్ అయితే నేను తీసుకోవాలి అన్నట్లు మీ ఆలోచన ఉంటుందంట. ఇన్ కేస్ అది రైటా రాంగా అనేది తర్వాత విషయం, కానీ మీకు అంత పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఒక స్టెప్ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, అయితే అయింది లేకపోతే లేదు, కానీ నేను ఇంకా ఏదైనా సాధించేయాలి అన్నట్లుంటుంది కదండి. అట్లాంటి డెసిషన్స్లోకి మీరు వెళ్తారు. ది ఫుల్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఇంకా అడ్వెంచరస్ డెసిషన్స్ ఏమైనా నేను తీసుకోవాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుందంట. సో 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఎట్లా అంటే మీరు ఏది చేస్తున్నా కూడా మీ పార్ట్నర్ కానీ, మీ సోల్మేట్ కానీ, లేదా మీకు ఇష్టమైన పర్సన్ కానీ మిమ్మల్ని ఫాలో చేస్తూ అసలు మీరు ఎలా ఉంటున్నారు, ఏంటి, మీరు ఎందుకు ఏ డెసిషన్స్లోకి వెళ్తున్నారు అనే దాన్ని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీ ప్రజెన్స్ని ప్రతి నిమిషం కనిపెడుతూ ఉంటారు. ఏ డెసిషన్స్ తీసుకున్నా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుందండి. సో చూసారా యూనివర్స్ ఎట్లాంటి మంచి మెసేజెస్ మీకు అయితే పంపించడం జరిగిందో. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను, అండ్ అర్థమవుతుందని కూడా అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఎవరైతే ఈ రీడింగ్ అవసరం అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా లింక్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సో సపోర్ట్ చేయండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ఇదంతా యాజ్ యూజువల్గానే నేను చెప్తూ ఉంటాను కదా. సో రీడింగ్ అయితే కరెక్ట్గా ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది అప్పుడే నాకు తెలుస్తుంది. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో అండి.